జనగామ జిల్లా మండేలగూడెం గ్రామానికి చెందిన దంపతులు బత్తిని ఎల్లమ్మ సత్తయ్య చివరి మజిలీ వరకు జంటగానే ఉండి ఒకే రోజు మృతి చెందారు. 18 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఎల్లమ్మ మంచానికి పరిమితమైంది. భార్యకు సేవ చేస్తూ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ భర్త సత్తయ్య బలహీనుడయ్యాడు. భర్త పరిస్థితి చూసి తట్టుకోలేక 3 రోజులుగా ఆహారం మానేసిన ఎల్లమ్మ మరణించింది. భార్య మృతి తట్టుకోలేక సత్తయ్య కూడా మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా అమ్మ బత్తిని ఎల్లమ్మ గారు 18 సంవత్సరాల క్రితం ఒక ఆటో యాక్సిడెంట్లో తన స్పర్శను కోల్పోయారు. తనకి నడుము నుంచి కిందికి స్పర్శ ఉండదు. గత 18 సంవత్సరాల నుండి మా నాన్నగారైన బత్తిని సత్తయ్య గారు అన్ని సౌకర్యాలు చేస్తూ ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాము. అయితే మా నాన్నకి కూడా గత 10 సంవత్సరాల నుండి ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి అతన్ని కూడా హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఇన్ని రోజులు బతికించుకుంటూ వచ్చాము. కానీ ఈ సంవత్సరం అది కొంచెం ఎక్కువయ్యి ఈమెకు కూడా 18 సంవత్సరాలు కావడంతో ఈమె కూడా చాలా ఇక మందులను తట్టుకోలేక చివరి స్టేజ్కి వచ్చిందని చెప్పేసి ఒకరినొకరు చూసుకుంటూ 18 సంవత్సరాలు ఉండడంతో వాళ్ళు ఒకరి మీద ఒకరి ప్రేమతో మేమంటే మేము పోతే ఇద్దరం ఒకసారి చచ్చిపోతాము అని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు చెప్పారు. మా అమ్మకి మా డాడీ సీరియస్గా ఉండడానికి తెలియడంతో అన్నము అన్నీ బంద్ చేసింది. మేము ఎంత బతిలాడినా ఏం తీసుకోలేదు. నిన్న పొద్దున్నే 6 గంటలకు మా అమ్మ చనిపోయింది. మా డాడీ కూడా అతను కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఇవన్నీ రోదనలు ఇవన్నీ చూస్తూ వినపడి అతను కూడా తట్టుకోలేక 10:30కు అతను కూడా మరణించాడు. తనకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయనకి లంగ్స్ పని చేస్తలేవని రిటర్న్ పంపించి ఇంటికి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకోండి అని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక అమ్మకి ఆ విషయం తెలియలేదు, మేము ఎవరని చెప్పలేదు. కానీ వారు అందరూ వచ్చి చూస్తుంటే ఆ మాటలు విని తను తట్టుకోలేక ఇంకా బాబు ఉండడు, ఎట్లాగో వీళ్ళు నాకేం చెప్తలేరు, నేను తనకంటే ముందు నేనే చనిపోవాలని తను నిర్ణయించుకున్నది. తను ఉంటేనే నాకు చేస్తాడు, ఇంకెవ్వరు చెయ్యలేరు అనేసి తను నిర్ణయించుకున్నది. గత 3 రోజుల నుంచి తను అన్నము పాలు నీళ్లు ఏమి తీసుకోలేదు. ఆ విధంగానే తీసుకోకుండా నిన్న 6 గంటలకి 1వ తారీఖు 6 గంటలకి తన శ్వాస విడిచింది. తర్వాత 10:30కి నాన్నగారు కూడా మరణించారు. ఆ బాధ తట్టుకోలేక మేమందరం ఏడుస్తుంటే తన కన్నీరు బాగా వచ్చాయి. తన మనసులోనే పెట్టుకొని కన్నీరుతోని బాధతో తన కూడా శ్వాస విడిచాడు. అది కరెక్ట్. గత 18 సంవత్సరాల క్రితం ఆటో మీద వెళ్తూ ఒక 20 మంది ఆటో ప్యాసింజర్లు పోవడం వల్ల షడప్ దగ్గర ఏకంగా కాగో బండి అయి పైకి లేవడం వల్ల ఈమె చివరికి కూర్చోవడం వల్ల వెనక కింద పడిపోయి అందులో ఉన్న జనం మాత్రమే తొక్కడం వల్ల ఈ నడుములో ఉన్న మెయిన్ నరం అనేది చతికిల పడిపోయి కిందికి స్పర్శ లేకుండా ఇబ్బంది పడుతూ అప్పటి వరకు ఆ గౌరవ వృత్తిలో పనిచేస్తున్న సత్తయ్య ఆ వృత్తిని మానేసి తన భార్యకు సపర్యాలు చేస్తూ ఈ 18 సంవత్సరాల కాలంలో అన్ని రకాల సేవలు ఒక కన్న తల్లిలా ఒక కూతురులా ఆమెకు సేవలు అందిస్తూ ఇప్పటి వరకు కూడా చూసుకుంటూ వచ్చాడు. అతనికి కూడా ఆరోగ్యరీత్యా లంగ్స్లో ఇబ్బంది పడడం ఉండడం వల్ల కొడుకు వాళ్ళ బిడ్డ కానీ వాళ్ళ కుటుంబీకులు కూడా అతనికి కూడా అన్ని ఆరోగ్య రకాల చూస్తూ ఉండడం వల్ల ఎప్పుడైనా ఆక్సిజన్ పెట్టడం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి లంగ్స్ కానీ అవయవాలు కూడా దెబ్బతినడం వల్ల 18 సంవత్సరాల పాటు నెట్టుకుంటూ రావడం వల్ల ఆ తల్లికి ఎప్పుడైతే ఇతను చనిపోతాడు అని తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు ఏమి తినమన్నా తినకుండా మొత్తానికి పట్టి పోసినా కానీ బయటికి కక్కడం మొదలుపెట్టి 3 రోజులు అలా ఉండడం వల్ల ఆమె పూర్తిగా క్షీణించిపోయి చనిపోవడం జరిగింది.